నమస్తే. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. క్యాన్సర్ గురించి మనం కొంత అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. చాలా మందికి ఉన్న డౌట్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్స్ అన్నమాట. క్యాన్సర్ నుంచి దూరంగా ఉండాలి. అసలు మాకు లైఫ్‌లో క్యాన్సర్ రాకూడదంటే అసలు ఏం చేయాల్సి ఉంటుంది? వైరస్‌ల వల్ల, బాక్టీరియాల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? అని చెప్పి మనం వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తుంది. వైరస్ వల్ల క్యాన్సర్ ఎలా వస్తుంది? బాక్టీరియా వల్ల వస్తుంది అని చెప్పి. బట్ నిజానికి వాస్తవం ఏంటో మనకు తెలీదు. ఈరోజు మ్యామ్ ద్వారా మ్యామ్‌ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో, అసలిది నిజమే అంటారా? వైరస్‌తో, బాక్టీరియాతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? అవునమ్మా. ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. ఉంటుందా? యాహ్! ఓహ్! సో, మనకి ఈసోఫాగస్ అంటే నోట్లో వచ్చే క్యాన్సర్స్ దగ్గర నుంచి యానోరెక్టల్ క్యాన్సర్స్ వరకు అన్ని దగ్గరలో కూడా బాక్టీరియా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి రీసెంట్ స్టడీస్ అన్నీ బయట తీస్తున్నారు యాక్చువల్లీ. స్టార్టింగ్‌లో జెనెటిక్ ఫ్యాక్టర్స్ లేకపోతే హ్మ్. రిపీటెడ్ కరోసిస్ మనం హ్మ్. చేసే అలవాట్లే మెయిన్ కారణంగా చెప్తూ ఉంటారు. యెస్. యెస్. బట్ ఇలాగ చేస్తూ కూడా కొంతమందికి రోగాలు రావట్లేదు. అంటే స్మోకింగ్ మరి నేను స్మోక్ చేస్తాను. నాకెందుకు రాలేదురా? నీకెందుకొచ్చింది అని. ఇట్లాంటివి వచ్చినప్పుడు దే గాట్ డౌట్ అన్నమాట. సో, ఫర్దర్ మనం ఇన్ డెప్త్‌గా వెళ్ళినప్పుడు హ్మ్. ఇద్దరు స్మోకర్స్ ఉన్నప్పుడు ఒక స్మోకర్‌కి రాలేదు. ఇంకో స్మోకర్‌కొచ్చింది. హ్మ్. ఎందుకు అనంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? అవన్నీ కూడా చూస్తూ వెళ్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ సెకండరీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయని చూసుకున్నప్పుడు ఏదైతే కొరోజన్ జరిగిందో దాని తర్వాత దాని మీద మనకి ఏదైతే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో ఎ ఎయిదర్ వైరస్ కానీ, బాక్టీరియా కానీ ఇన్వేడ్ అయ్యి అవి గ్రోత్స్‌ని పెంచుతున్నాయి. అంటే అక్కడ సెల్ డివిజన్ అనేది మనకేంటి క్యాన్సర్ అంటే ఒక కణం అక్కడ ఉండాలి అనుకుంటే, ఆ కణం కొంతసేపు అయ్యేసరికి మైటోసిస్ అంటే అది 2గా డివైడ్ అవుతుంది. తర్వాత పాత చనిపోతుంది. కొత్తది మళ్ళీ డివైడ్ అవుతుంది. ఇట్లా షెడ్ అవుతూ ఉంటది. స్కిన్ దగ్గర నుంచి బాడీలో ఆర్గాన్స్ దగ్గర నుంచి ప్రతిదీ పర్టిక్యులర్ టైంకి షెడ్ అవుతుంటది. కొత్త సెల్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. అట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి ఇరిటేషన్ జరుగుతదనమాట. అంటే మనం కంటిన్యూయస్‌గా దాని మీద ఇరిటేట్ చేస్తున్నప్పుడు ఇట్ స్టార్ట్ గ్రోయింగ్ మోర్ అనమాట. అంటే మళ్ళీ సెల్ డివిజన్ ఎక్కువ జరిగిపోతుంది. అంటే ఇప్పుడు పర్టిక్యులర్ టైమ్ గాకుండా ఎక్కువ ఎక్కువ కొంత టైంలోనే ఎక్కువ సార్లు చేయడం అనమాట. ఇప్పుడేంటి ఇప్పుడు క్యాన్సర్ ఉన్న వాళ్ళ ఏదైనా స్ప్రింకిల్స్ అలా రాకముందు, పడితే వస్తుందా? లేపోతే ఉన్నదే ఇంకా ఎక్కువవుతుందా? రాకముందే అన్నమాట. హ్మ్. రాకముందు జరుగుతున్న మెకానిజం. హ్మ్. బాడీలో ఎందుకు అసలు క్యాన్సర్ ఫార్మ్ అయితుంది? హ్మ్. హ్మ్. ఎందుకు ఫార్మ్ అయితుంది? ఎక్కడైనా సరే ఒక బాడీలో ఒక క్యాన్సర్ ఫార్మ్ అయితుందంటే ఖచ్చితంగా అక్కడ ఇన్‌ఫ్లమేషన్ జరగాలి. హ్మ్. అంటే నువ్వేదో తప్పు చెయ్యాలక్కడ. తప్పు చేయకపోతే మన బాడీ ఆర్గాన్ దాని పని అది చేసుకుంటూ పోతది. హ్మ్. దానికి నువ్వు ఇరిటేట్ చేసావు. ఏదో హ్మ్. రకంగా. అంటే ఇప్పుడు కడుపులో క్యాన్సరొచ్చింది. ఏం చేసావు నువ్వు? కంటిన్యూయస్‌గా మసాలాలు తింటున్నావు, ఇర్రెగ్యులర్ ఫుడ్ తింటున్నావు, టైంకి తినట్లేదు. ఇట్లాంటివి చేసినప్పుడు మన గ్యాస్ట్రిక్ మ్యూకోసా ఒకటుంటది. హ్మ్. అది మన ప్రొటెక్టివ్ లేయర్ అన్నమాట. ఆ లేయర్ దెబ్బతింటది. హ్మ్. దెబ్బతిన్నప్పుడు అక్కడేంటంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటదంట. హ్మ్. హ్మ్. ఎప్స్టీన్ బార్ వైరస్ అని ఉంటది. హ్మ్. అదొకటి. హెలికోబాక్టర్ పైలోరి అనేది బాక్టీరియా. ఇది వైరస్, అది బాక్టీరియా. హ్మ్. ఇయన్నీ ఏం చేస్తాయంటే ఇన్వేడ్ చేస్తాయి. హ్మ్. ఆ టైంలో మనకి ఇమ్యూనిటీ తక్కువుంటది. హ్మ్. జనరల్‌గా మనకి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మన బాడీ ప్రొటెక్టివ్ సెల్స్ ఉంటాయి. లైక్ టీ సెల్స్ అన్నమాట. డబ్ల్యూబీసీ సెల్స్, టీ సెల్స్ ఇవుంటాయి. హ్మ్. ఇవేం చేస్తాయి వైరస్ రాని, బాక్టీరియా రాని నువ్వు మందులేసుకోకపోయినా కానీ వాటికి ఫైటింగ్ కెపాసిటీ ఉంటుంది. అవి చంపేస్తాయి. అవి చంపేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆ ప్రొటెక్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఓకే. మనం ఇంకోసారి ఇలాంటివి తినకుండా ఉండి జాగ్రత్తగా ఉన్నారనుకోండి. అది మళ్ళీ దానికది రికవర్ అయితది. హీల్ ఓకే. అవుతది. ఓకే. అలా చేయలేదు. హ్మ్. మళ్ళీ అదే పనిగా దాన్ని మళ్ళీ ఇరిటేట్ చేస్తూ ఉన్నాం. హ్మ్. కొంత టైంకి ఈ టీ సెల్స్ అవన్నీ కూడా వెక్స్ అయిపోతాయి. హ్మ్. వెక్స్ అయిపోయినప్పుడు ఆ పని ఆగిపోయినప్పుడు ఇక్కడ బాక్టీరియాలు ఏదైతే ఇన్వేడ్ అయ్యి ఉన్నాయో హ్మ్. బాక్టీరియా కానీ, వైరస్ కానీ హ్మ్. అవి దే స్టార్ట్ గ్రోయింగ్ ద సెల్‌ని ఇరిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అది హీల్ చేసుకోవడానికి ట్రై చేసే టైంలో హ్మ్. అది ఎక్కువ రియాక్ట్ అవుతది సెల్. ఎక్కువ రియాక్ట్ అయినప్పుడు దాని మీద ఒక 2 సెల్స్ ఫార్మ్ అవ్వాల్సింది 3, 4, 5 అట్లా ఎక్కువగా ఫార్మ్ అయిపోతుంది. హ్మ్. దట్ లీడ్స్ టు క్యాన్సర్స్ అన్నమాట. ఓకే. ఓకే. జనరల్‌గా ఎక్కడైనా సరే ఇట్లాంటి మెకానిజమే జరుగుతూ ఉంటుంది. మ్యామ్ ఇప్పుడు మనం టీ సెల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి ఒక 60 అవర్స్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు టీ హ్మ్. సెల్స్ ఫార్మ్ అవుతాయి హ్మ్. అని చెప్తున్నారు. బట్ హ్మ్. కొంతమంది ఏం చెప్తున్నారంటే, అసలు బాడీని అంతా స్టార్వింగ్‌తో ఉంచినప్పుడు అది అల్టిమేట్‌గా మన బాడీ మీద ఎఫెక్ట్ ఆ! చూపిస్తుంది. జుట్టు ఊడిపోతుంది, సమ్ ఎగ్జాక్ట్‌లీ. ఇష్యూస్ వస్తాయి, మనం వీక్ అవుతాము అని చెప్పి. మరి ఈ 2 వాదనలు ఏది కరెక్ట్? నేను ఏది చెప్తా. పాటించొచ్చు? పర్ఫెక్ట్‌గా చెప్తా. హ్మ్. అతి సర్వత్ర వర్జేత్ హ్మ్.
అసలు చేయకపోవడం కూడా తప్పే. ఓకే. అసలు చేయకపోవడం, అతి చేయడం 2 తప్పే. హ్మ్. ఆ తప్పే, అతి తప్పే. అసలు అది చాలా మంది చేస్తున్న తప్పే అది. ఫాస్టింగ్ చేయమంటారు. హ్మ్. కానీ నీకు 36 అవర్స్ చెయ్యి, 48 అవర్స్ చెయ్యి, 40 రోజులు చెయ్యి, 20 రోజులు చెయ్యి ఇలా ఎక్కడ చెప్పలేదు. హ్మ్. యాక్చువల్లీ లంఘనం పరమౌషధం. ఈ మాట చెప్పి లంఘనం అంటే ఫాస్టింగ్ అని చెప్పి చెప్పేస్తారు. హ్మ్. లంఘనం అంటే పర్టిక్యులర్ అర్థం ఏంటంటే హ్మ్. లఘు ఆహార భోజనమితి లంఘనం. అంటే? లఘు ఆహార భోజనమితి లంఘనం. అంటే మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తినేదాన్ని లంఘనం అంటారు. అంటే అస్సలు అచ్చా! తినకుండా కంప్లీట్‌గా ఫాస్ట్ చేయండి అంటే, అసలు ఏమి తినకుండా ఉండమని చెప్పి అసలు ఆయుర్వేదంలో చెప్పనే చెప్పరండి. హ్మ్. లంఘనం చేయమని చెప్పినప్పుడు లఘు ఆహార భోజనం తినమంటారు గానీ, అసలేం తినొద్దు, కడుపు మొత్తం ఖాళీగా ఉంచుకోండి అనైతే ఎక్కడ చెప్పరు. హ్మ్. సో, ఇది ఏంటి అంటే రకరకాలుగా బయట వేరుగా మాట్లాడుతున్నారు కానీ, దీనికి అసలు ఆయుర్వేదంలో చెప్పిన దానికి సంబంధం లేదు. జనరల్‌గా ఏంటి అంటే ఫాస్టింగ్ చేసినప్పుడు మనకి జనరల్‌గా పాలు, పళ్ళు తినమంటారు. హ్మ్. ఈవెన్ శివరాత్రి మనం జాగారం, పూజలు ఏవి చేసినా సరే పాలు, పళ్ళు అనేది ఎక్స్‌క్లూజివ్‌గా తీసుకోవచ్చనే చెప్తారు. హ్మ్. ప్రసాదం తీసుకోవచ్చు, పాలు, పళ్ళు తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు ఇట్లాంటివి. హ్మ్. కంప్లీట్ ఫాస్టింగ్ అనేది ఎక్కడ మనకి మనం మన పురాణాల వాటిల్లో గూడా ఎక్కడ చెప్పలేదు. మనకి టెక్స్ట్ బుక్స్‌లో కూడా ఆయుర్వేదంలో కూడా ఎక్కడ చెప్పలేదు. సో, హ్మ్. మనం ఏంటంటే అలాంటి టైంలో స్పైసీ ఫుడ్ తీసుకోవడం కానీ, అట్లాంటివి మనము ఆ రోజైనా సరే అవాయిడ్ చేస్తే పొట్ట దానికది హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తది ముందు. ఓకే. ఓకే. సో, నువ్వు కంటిన్యూయస్‌గా నీకు వర్క్ ఇస్తానే ఉన్నారు. సండే హ్మ్. కూడా హాలిడే లేదు. ఫ్రైడే కూడా హాలిడే లేదు. నీకు కొన్ని రోజులకి ఇరిటేషన్ వస్తది గదా! వస్తది. కొంచెం గ్యాప్ గ్యాప్ ఇవ్వాలి. తీసుకోవాలనిపిస్తది. హ్మ్. అనిపిస్తుంది కదా! హ్మ్. వీక్లీ వన్స్ అన్నా ఉండాలి అని నీకు బాడీకి అనిపించినప్పుడు, నీ పొట్టకు కూడా వీక్లీ వన్స్ అన్నా కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా! హ్మ్. హ్మ్. సో, అలా ఇంట్రొడ్యూస్ చేసిందే మనకు ఉపవాసాలు కానీ, హ్మ్. ఫాస్టింగ్ కానీ. హ్మ్. సో, ఆ టైంలో ఏంటంటే దాన్ని కొంచెం హీల్ చేయాలి. దానికి కూడా అప్పుడు కూడా యాసిడ్ రిలీజ్ చేస్తది కదా! హ్మ్. సో, ఆ యాసిడ్‌ని కాంపెన్సేట్ చేయాలి. అంటే కొంచెం సూద్ చేయాలి. హ్మ్. ఆ సూద్ చేసేలాగా ఉండేవి ఏంటి అంటే పాలు, కొబ్బరి నీళ్ళు. హ్మ్. హ్మ్. జనరల్‌గా అందుకే మనం కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు తీసుకునేటప్పుడు గానీ, ఏం చేసినా సరే మనం కొబ్బరి నీళ్ళు తీసుకుంటూ ఉంటాం. లేకపోతే పాలు తాగుతూ ఉంటాం. అభిషేకాలు చేసిన పాలు కానీ, హ్మ్. ఫ్రూట్స్ కానీ తింటూ ఉంటాం. హ్మ్. ఇట్లాంటివి చేసినట్టు ఏంటంటే దీంట్లో కొంచెం మనకి మ్యూకస్ రిలీజింగ్ థింగ్స్ ఒస్తాయి. హ్మ్. సో, మనకేంటంటే సూదన అవుతది జనరల్‌గా పొట్ట అనేది. ఇప్పుడు బనానాస్ తింటుంటాం హ్మ్. జనరల్‌గా. హ్మ్. బనానా కూడా ఏంటంటే లేయర్ ఫార్మ్ అయితది. స్మూతనింగ్ అవుతదనమాట. ఓకే. సో, ఇట్లాంటివి ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి ఫాస్టింగ్‌లో కానీ, అసలు ఏమీ తినకుండా ఉండడం అనేది చాలా తప్పు. హ్మ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్తున్నారు కదా! హ్మ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మధ్యలో గ్యాప్ ఎక్కువ తీసుకోండి. కానీ 2 మీల్ తీసుకోండి. హ్మ్. 2 మీల్ తీసుకునే దాంట్లో కూడా ఫుల్ మీల్ తీసుకోండి. హ్మ్. అంటే అన్నీ ఉండేలాగా చూసుకొని ఫుల్ మీల్ తీసుకోండి. ఓకే. ఇట్లనే చెప్తారు మన హ్మ్. వాళ్ళు కానీ, హ్మ్. అసలు ఏమీ తినకుండా ఉండొద్దు. ఈరోజు తినది నెక్స్ట్ రోజు పొద్దునకి అసలు ఎంగిలి కూడా తినొద్దు అని కూడా ఈవెన్ హ్మ్. కొన్ని పండగల్లో మార్నింగ్ అంతా ఫాస్ట్ చేసి నైట్ తింటారు. హ్మ్. అస్సలు ఏమీ తినకూడదు అని చెప్పి ఏ దగ్గర లేదు. హ్మ్. ఎక్కడా లేదు. హ్మ్. హ్మ్. ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసుకొని చెప్పుకున్నది. ఓకే. ఓకే. అండ్ ఇది మనకి హ్మ్. ఇప్పుడు వైరసెస్, బాక్టీరియాస్ గురించి మాట్లాడుకుంటున్నాం యెస్. కదా! యెస్. సో, మనకి పొట్ట దగ్గర నుంచి కింద వరకు వచ్చే క్యాన్సర్స్‌లో ఏ ఏ వైరస్, ఏ ఏ బాక్టీరియాస్ ఇన్వాల్వ్ అయ్యాయో మనం చూసుకుందాం. హ్మ్. జనరల్‌గా నోటి క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. హ్మ్. ఓరల్ క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్స్ ఇట్లాంటివి ఓరల్ క్యాన్సర్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. హ్మ్. ఇవి ఏంటి అంటే మనకి హెచ్‌పీవీ వైరసెస్ వస్తుంటాయి. ఈ మధ్య హెచ్‌పీవీ కూడా వాక్సిన్స్ వచ్చినాయి. సర్వైకల్ క్యాన్సర్, హ్యూమన్ హ్మ్. పాపిల్లోమా వైరసెస్ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. పాపిల్లోమాస్ అంటే ఎక్సెసివ్ గ్రోత్స్ అన్నమాట. ఇలా పొడుగు పొడుగ్గా ఫార్మ్ అయితాయి. పాపిల్లోమాస్ అన్నమాట. హ్మ్. హ్మ్. స్క్వామస్ చూడ్డానికి స్కిన్ లాగే ఉంటుంది. బట్ ఎక్సెస్ ఫార్మ్ అయితాయి. అంటే టంగ్ ఉందనుకోండి, టంగ్ లాగే కలర్ అలానే ఉంటది మ్యూకస్ టైప్‌లోనే. బట్ బుడిపెలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దాన్ని ఓకే. పాపిల్లోమాస్ అంటారనమాట. హ్మ్. హ్మ్. ఇట్లాంటివి సర్విక్స్‌లో కానీ, ఓరల్‌లో కానీ ఇట్లా రావడం. హ్మ్. వీటికి జనరల్‌గా ఇప్పుడు రీసెంట్‌గా వస్తున్న క్యాన్సర్స్ అన్నీ చాలా వరకు అబ్జర్వ్ చేసిందేంటంటే, ఈ వైరస్ ఒకటి కారణం అన్నప్పుడు, ఈ వైరస్‌తో పాటు సెక్షువల్ ట్రాన్స్‌మిషన్స్ కూడా మెయిన్ కారణం. హ్మ్. ఈ ఓరల్ సెక్స్ చేసేవాళ్ళు వీళ్ళకి కూడా ఎక్కువ ఇలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలుంటాయన్నమాట. ఓకే. సో, ఈ హెచ్‌పీవీ వైరస్ కూడా ఇప్పుడు వాక్సిన్స్ వచ్చున్నాయి. సో, ఇట్లాంటి వాక్సిన్స్ అనేది మనం యూజ్ జేసుకోవాలి. హ్మ్. హ్మ్. నెక్స్ట్ వచ్చినప్పుడు అక్కడ హెచ్‌పీవీ వైరస్ ఉంది కదా! వైరస్ కూడా లీడ్స్ టు క్యాన్సర్ అన్నమాట అక్కడ. ఓహ్! ఓహ్! సో, నెక్స్ట్ కమ్స్ టు స్టమక్. హ్మ్. స్టమక్ క్యాన్సర్స్‌కి ఎప్స్టీన్ బార్ వైరస్ అనేదొకటి.
ఇంకొకటి హెలికోబాక్టర్ పైలోరీ అనేది. ఈ హ్మ్. హెలికోబాక్టర్ పైలోరీ అనేదేంటంటే మనకి అల్సర్స్ ఫార్మ్ చేస్తది. హుహు. సో, ఈ స్టమక్ అల్సర్స్ వస్తుంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్, పెప్టిక్ అల్సర్ ఇట్లాంటివి వస్తున్నాయని చెప్పి అంటారు కదా! హ్మ్. జనరల్‌గా బయట ఎక్కువ ఫుడ్ తీసుకునే వాళ్ళు అంత హైజీనిక్‌గా ఉండదు. అండ్ హ్మ్. ఆరిపోతుంది. అందుకే వేడి వేడిగా అన్నం తినాలి అంటారు. హ్మ్. సో, వేడిగా అన్నం తిన్నప్పుడు ఏంటంటే, ఆ హీట్‌కి జనరల్‌గా వైరస్, బ్యాక్టీరియాలో ఉన్న కిల్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే చల్లారిపోయిన ఫుడ్ కానీ, స్టేల్ ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు హ్మ్. తొందరగా వాటి మీద బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ వచ్చే ఓకే. అవకాశాలుంటాయి. ఉంటాయి. హ్మ్. అందుకని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చూసినా వేడి వేడిగానే అన్నం తినండి అని చెప్పి చెప్తూ ఉంటారు. హ్మ్. సో, హ్మ్. ఇలాంటి టైంలో మనకొచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటంటే హెలికోబాక్టర్ హ్మ్. బైలోరీ అని చెప్పి ఇవి. హ్మ్. ఇది స్టమక్ క్యాన్సర్స్‌ని కలిగించే అవకాశాలుంటాయన్నమాట. హ్మ్. హ్మ్. ఈ నెక్స్ట్‌కొచ్చినప్పుడు ఈ మధ్య మనం చిరంజీవి గారికి కొలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చినియి అని చెప్పి ఆయన చెప్పుకున్నారు హ్మ్. చూసాం హ్మ్. కదా! యెస్. యెస్. జనరల్‌గా ఈ కొలోరెక్టల్ క్యాన్సర్‌కి కూడా కొన్ని బాక్టీరియాస్ ఉంటాయన్నమాట. హ్మ్. ఫ్యూసిబేరం అని చెప్పి ఒక బాక్టీరియా ఉంటది. హ్మ్. సో, ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొలోరెక్టల్ క్యాన్సర్స్ వస్తాయన్నమాట. ఇవి హ్మ్. కూడా పాపిల్లోమాస్ లాగా ఫార్మ్ అయితాయి. బుడిపెలు వస్తుంటాయి కోలన్‌లో అన్నమాట. హ్మ్. సో, ఇవి ఈ క్యాన్సర్స్ దీనివల్ల వస్తాయి. నెక్స్ట్ లివర్ క్యాన్సర్. హ్మ్. లివర్ క్యాన్సర్‌కొచ్చినప్పుడు హెపటైటిస్ వైరస్, హ్మ్. హెపటైటిస్ బి, సి ఇవి 2 బి, సి అనేవి మనకిక్కడ ఇండియాలో ఎక్కువ ప్రామినెంట్‌గా ఉన్నాయి. ఏ, డి కూడా ఉంటుంది. హ్మ్. ఏ, బి, సి, డి 4 వెరైటీస్ ఆఫ్ హెపటైటిస్ ఉంటుంది. ఓకే. మనకి బికి వ్యాక్సిన్ వచ్చింది. సికి ఇప్పుడిప్పుడు కనుక్కుంటున్నారు హ్మ్. వ్యాక్సిన్స్ అనేది. హ్మ్. సో, ఇవి ముందే మనం వ్యాక్సినేషన్ చేయించుకుంటే వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అండ్ హ్మ్. ఒకవేళ వచ్చినా కానీ మనకి వీటి వల్ల కూడా మనకేంటంటే ముందు మనకి క్రానిక్ ఈ సిరోసిస్ అనేది ఫార్మ్ అయితది లివర్‌లో. హ్మ్. ఈ హ్మ్. బాక్టీరియా వచ్చినాక. హ్మ్. అప్పుడు కూడా మనం సరిగ్గా మెడిసిన్స్ వాడకుండా హీల్ చేసుకోకుండా వదిలినప్పుడు దెన్ ఇట్ టర్న్స్ టు హెప్టోసెల్యులర్ కార్సినోమా అంటారనమాట. ఓకే. సో, లివర్ క్యాన్సర్‌గా మారే అవకాశాలుంటాయి. హ్మ్. ఇవి కాకుండా లంగ్స్‌కి కూడా జనరల్‌గా మనం స్మోకింగ్ చేస్తూ ఉంటాము. బట్ హ్మ్. యాక్చువల్లీ దానికి కూడా మనం ల్యాబ్స్ తీసుకుంటా, కరెక్ట్‌గా ఫుడ్ తీసుకుంటా ఉంటే దేనికది క్లియర్ ఔట్ చేసుకోవడానికి ట్రై చేస్తది. హ్మ్. అలా కాకుండా దానికి ఎక్సెస్‌గా తీసేసుకోవడము హ్మ్. అండ్ క్లియర్‌గా అంటే మంచిది కానివి తీసుకుంటూ ఉంటారు సంథింగ్. అంటే ఇప్పుడు చేసే విధానంలో కూడా ఇప్పుడు సిగరెట్స్ చేసేవి కూడా హ్మ్. అండ్ అడల్టరేట్ అవి కూడా ఉంటాయి కదా హ్మ్. కొంచెం. హ్మ్. అలా ఏమన్నా చేంజెస్ వచ్చినప్పుడు ఇరిటెంట్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు హ్మ్. వీళ్ళకి ఎక్కువ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలుంటాయి. వీటిని ఓకే. కూడా అంతే. హ్మ్. ఒకసారి ఇన్వేడ్ అయ్యాక దాని మీద ఇరిటేషన్ వస్తుంది. దాని హ్మ్. తర్వాత నువ్వు హీల్ చేసుకోనప్పుడు, నీ బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోనప్పుడు అక్కడ హ్మ్. మళ్ళీ బాక్టీరియా, వైరస్ ఫార్మ్ అయిపోయి అక్కడ కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలుంటాయన్నమాట. ఓహ్ ఈ మై గాడ్! ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ కానీ, హ్మ్. ఈ ఫారింగ్స్‌లో క్యాన్సర్స్ కానీ, థ్రోట్‌లో క్యాన్సర్స్ కానీ, లారింగ్స్ అంటారు. అంటే హ్మ్. స్వరపేటిక. హ్మ్. దానికి కూడా క్యాన్సర్స్ వస్తుంటాయి. ఓకే. ఈ క్యాన్సర్స్ అన్నిటికి కూడా జనరల్‌గా ఏంటి అంటే, ఒక ఇరిటెంట్ తర్వాత నుంచి మనం అలాగే కంటిన్యూయస్‌గా దాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటే ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ హెవీ సెల్స్. ఇట్ టర్న్స్ టు క్యాన్సర్ అన్నమాట. హ్మ్. సో, ఓకే. ఏదైనా సరే అందుకని మనకేంటంటే బాడీలో ఇవన్నీ కూడా ఎందుకు జనరల్‌గా ఏంటంటే 60 దాటిన వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్స్ ఒస్తాయి కదా! హ్మ్. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్‌గా ఏంటంటే ఇమ్యూనిటీ. హ్మ్. ఈ ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు ఈ సెల్‌ని ఏంటంటే ఎక్సెస్ డివిజన్ జరగనీయకుండా ఆపడానికి అవ్వదనమాట. హ్మ్. సో, వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో, అందుకని ఏజ్డ్ వాళ్ళు పర్టిక్యులర్‌గా హ్మ్. హ్యాబిట్స్‌ని కొన్ని తగ్గించుకుంటూ వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్స్‌కొస్తే ఫర్దర్ క్యాన్సర్స్ రాకుండా ఉండే అవకాశాలుంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా! సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ హ్మ్. వైరసెస్ హ్మ్. ఎక్కువ హ్మ్. వస్తున్నాయని హ్మ్. చెప్పి ఇవి ఇవి కూడా చాలా పర్టిక్యులర్‌గా ఉండాలి. హ్మ్. జనరల్‌గా ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఓహ్ మై ఈ గాడ్! హెపటైటిస్ బి వచ్చినా సరే, హెచ్‌పివి వైరస్ వచ్చినా సరే, ఇవి 2 కూడా మీకు ట్రాన్స్‌మిషన్ వల్లే వస్తుందనమాట. హ్మ్. హ్మ్. జనరల్‌గా ఒకళ్ళకొకళ్ళు మనం తినే దాంట్లో రాదు. ఓకే. జనరల్‌గా సలైవా నుంచి కానీ, ఈ హ్మ్. అన్‌ప్రొటెక్టెడ్ సెక్సెస్ వల్ల వీటి వల్ల వస్తాయి. హ్మ్. సో, ఇప్పుడున్న యూత్‌కి ఏంటి అంటే జనరల్‌గా ఎవరికుంటుందో ఎవరికో తెలీదు. ఇట్లా ఇట్స్ ఫ్యాన్సీ లైఫ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు అందుకే 30 ఇయర్స్‌కి 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్‌కి ఎర్లీ క్యాన్సర్స్ కూడా మనం డిటెక్ట్ చేస్తున్నాం. హ్మ్. 40 ఏళ్ల వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వచ్చేస్తూ ఉన్నాయి. సో, ఇవి కూడా చూసుకోండి. ఓకే. అండ్ సలైవా నుంచి కూడా క్యాన్సర్స్ మనకి అంటే మీన్స్ వైరసెస్ వచ్చే అవకాశాలుంటాయి. హ్మ్. సార్స్ కోవ్-వి 2 సో, హ్మ్. కోవిడ్ వైరస్. హ్మ్. ఇవి కూడా ఏంటి సెలైవా వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు ఓకే. కొత్త ఫ్యాషన్ ఏంటంటే మండి. ఓ హ్మ్. పెద్ద మండి యేసుకొని అందరూ కూర్చొని తినేస్తూ ఉంటారు. నీ హ్మ్. చేతికేముంది నీ వైరస్ ఉందా? నువ్వు తినే దాంట్లో మళ్ళీ అందులో చేయి పెడతావు. హ్మ్. అది ఇంకొకడు తింటాడు హ్మ్. సంథింగ్. హ్మ్. ఈ మండీ కల్చర్ కూడా మంచిది కాదు. సో, ఓకే. ఇట్లాంటివి కూడా అంటే మనకి ఆ రోజుకి వెంటనే ఎప్పుడు క్యాన్సర్స్ వెంటనే వచ్చేయవు. ఎఫెక్ట్ చెయ్యవు. సో, హ్మ్. లాంగ్ టర్మ్ యూ ఆర్ గోయింగ్ టు ఇరిటేట్ దట్ ఆహాహా! అన్నప్పుడు అది ఓకే. ఒక స్టేజ్ వరకు హ్మ్. ఆపుకొనుంటాయి సెల్స్ అవన్నీ. మ్యామ్ ఆ నేనొక స్టేజ్ దాటినప్పుడు లిల్ కెన్
గెట్ ఇంటూ క్యాన్సర్ ఓకే. సెల్స్ అన్నమాట. ఓకే. సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను ఒక రీల్ చూసాను. ఏంటంటే, మనం ఐబ్రోస్ థ్రెడ్నింగ్ ఆ! చేయించుకుంటాం కదా! దాని వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఆ! క్యాన్సర్ ఆర్ హెపటైటిస్ బి వచ్చే హెపటైటిస్ వస్తుంది. అవకాశం యాహ్! ఉంటుంది అని చెప్పి. అవును. నిజమేనా అది? జనరల్‌గా ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చి నీ బాడీ నుంచి నా బాడీకి రావాలి. ఏదైనా హ్మ్. ఇన్ఫెక్షన్ అంటే కొన్ని వైరసెస్ హ్మ్. త్రూ బ్లడ్, త్రూ సలైవా ఇట్లనే ట్రాన్స్‌మిషన్స్ అవుతాయి. హ్మ్. త్రూ టచ్ సంథింగ్. అంటే అది అనేది ఆ పర్టిక్యులర్ దాంట్లో ఉండాలి. హ్మ్. ఇప్పుడు మనం థ్రెడ్డింగ్ చేసుకుంటాం. అక్కడ జనరల్‌గా బ్యూటీ పార్లర్‌లో థ్రెడ్ అక్కడి వరకు తీసేస్తారు జనరల్‌గా. హ్మ్. 90% థ్రెడ్ ఉంచరు నాకు తెలిసి. సో, కొంతమంది ఆ థ్రెడ్‌ని మళ్ళీ వేరే వాళ్ళకి యూజ్ చేస్తుంటారు. హ్మ్. హ్మ్. మనం చేసేవాళ్ళు చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కోసారి కట్ అయిపోతుంది ఇక్కడ మనకి. అవును. అవును. కట్ అయిపోయినప్పుడు ఏమైతది? ఆ బ్లడ్ ఆ థ్రెడ్‌కి అంటుకుంటుంది. హ్మ్. సో, వాళ్ళు అది డిస్పోజ్ చేయకుండా సేమ్ అదే థ్రెడ్‌ని మళ్ళీ ఇంకొక పర్సన్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని థ్రెడ్డింగ్ చేస్తారు. హ్మ్. వెంటనే వస్తున్నప్పుడు థ్రెడ్డింగ్ చేస్తారు. అప్పుడు ఏమైతది? మళ్ళీ నీకు కట్ అవుతది. సో, వేరే వాళ్ళకి కానీ హెపటైటిస్ ఉన్న హ్మ్. పర్సన్‌కి హ్మ్. మనకెట్లా తెలుస్తది? మనిషి వచ్చినప్పుడు జనరల్‌గా చేసేస్తాం. చేసేసినప్పుడు అక్కడ ఆ బ్లడ్ కానీ దానికి అంటుకొనుండి సేమ్ అదే థ్రెడ్‌ని హ్మ్. మనకి మళ్ళీ థ్రెడ్డింగ్ చేసినప్పుడు మనకి కూడా మళ్ళీ కట్టొస్తే ఈ బ్లడ్‌లో ఉన్న వైరస్ అందులోకి ట్రాన్స్‌మిట్ అయ్యే అవకాశాలుంటాయి. హ్మ్. హ్మ్. సో, అలా వచ్చినప్పుడు మనకి క్యాన్సర్స్ వచ్చే అంటే మీన్స్ హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో, ఓకే. దిస్ ఈస్ ఎ పర్టిక్యులర్ కేస్. సో, హ్మ్. మీరెప్పుడైనా సరే థ్రెడ్డింగ్ అలా చేసుకున్నప్పుడు హ్మ్. పర్టిక్యులర్‌గా కొంతవరకు ముందు థ్రెడ్ తీసేసేయండి. కొంత కట్ చేయండి. ఫ్రెష్ థ్రెడ్ నుంచి స్టార్ట్ చేయండి హ్మ్. అని చెప్పి మీరే ఒక హాఫ్ మీటర్ థ్రెడ్ ఆర్ 1 మీటర్ థ్రెడ్ మీరే దగ్గరుండి తీయించేసుకొని నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇట్లాంటి అవకాశాలు రాకుండా ఉంటాయి. ఓకే. ఓకే. సో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము కూడా అందించామనుకుంటున్నాము. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ.